తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తపాలా శాఖలో అనేక సంక్షేమ పథకాలున్నాయని, చాలా నిర్దిష్టంగా ప్రజలకు చేరువలో పథకాలు అమలు జరుగుతున్నాయని భీమవరం డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక తపాలా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపాలా శాఖ దినోత్సవ వారోత్సవాలను గురువారం భీమవరం హెడ్ పోస్టల్ కార్యాలయంలో ప్రారంభించారు. హరిప్రసాద్ మాట్లాడుతూ ఉత్తరాల్లో చేతిరాతను చదువుతుంటే వాటిలో అవతలి వాళ్ల రూపం కనిపించేదని, అక్షరాలను తడిమితే వారి స్పర్శ తెలిసేదని, ఇప్పుడు ఫోన్లలో వీడియో కాల్ మాట్లాడుతున్న ఆ ఆప్యాయత కనిపించడం లేదని అన్నారు. హెడ్ పోస్ట్ మాస్టర్ పి రాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి తపాలా శాఖ అమల్లో ఉందని, ప్రభుత్వ శాఖలో అతి కీలకమైన శాఖ తపాలా శాఖ అని అన్నారు. అసిస్టెంట్ హెడ్ పోస్ట్ మాస్టర్ కె శ్రీనివాసరాజు, ఎం అభిషేక్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కలిగి ఉన్నారని, పోస్టల్ సంక్షేమ పథకాలు, ఇన్సూరెన్స్లపై అవగాహన కార్యక్రమాలపై అవగాహన అందరికీ అవసరమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు పోస్టల్ శాఖ సహకారంతో ఈ వారోత్సవాల్లో స్టాంపుల ప్రదర్శన, విద్యార్థులకు వివిధ పోటీలు, మొక్కలు నాటడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేస్తామని, ఉత్తమ పోస్ట్ మ్యాన్లకు సత్కారం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బబిలిశెట్టి రామకృష్ణ, తపాలా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ తపాలా వార్షికోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక వారు మరియు ప్రధాన తపాలా కార్యాలయం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. ముఖ్యంగా భారత తపాలా బీమా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో అనేకమైన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు బట్టవాడ చేయటము లేక టెలిగ్రామ్ పంపించడం అనేది విధంగా ఉండేది. ఈ నూతన టెక్నాలజీ యుగంలో అనేకమైనటువంటి ఆన్లైన్ సర్వీసులు కూడా మేము అందించడం, మరి ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులో ఆడపిల్లల కోసం మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సుకన్య సమృద్ధి యోజన అనే ఒక మంచి స్కీము ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి భీమవరం పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా మీ చిన్నపిల్లలు, ఆడపిల్లలు అప్పుడే పుట్టిన పాపల దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా అకౌంట్లు ఓపెన్ చేసి పాపలకు మంచి భవిష్యత్తు అందిస్తారని కోరుకుంటాం. అదేవిధంగా మగపిల్లల వాళ్ళైతే పీపీఎఫ్ అకౌంట్ అని ఒకటి ఉంది, అది కూడా మన మంచి రిటర్న్స్ వస్తాయి. దాన్ని కూడా ఓపెన్ చేసి మీ అబ్బాయిలకు కూడా మంచి భవిష్యత్తు అందించాలని కోరుకుంటాం. అదేవిధంగా అనేకమైన స్కీములు మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అన్నీ కూడా మీరందరూ ఉపయోగించుకుని, అలాగే ఇన్సూరెన్స్ రంగంలో కూడా మంచి సేవలు అందిస్తున్నాం. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అది కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరందరూ తెలుసుకుని మరింత సమాచారంతో మంచి పొదుపులో పోస్టల్ సేవలు ఉపయోగించుకోవాలని. మాకైతే పోస్ట్ ఆఫీస్ యొక్క విలువలన్నీ బాగా తెలుసు, పోస్ట్ ఆఫీస్ యొక్క ఆవశ్యకత కూడా బాగా తెలుసు. కానీ ప్రస్తుత కాలంలో పోస్ట్ ఆఫీస్ యొక్క ఆవశ్యకత నేటి యువతకి చాలా తక్కువగా తెలుస్తుంది. పిల్లలకు అసలైతే తెలియదు. వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ వ్యవస్థ వల్ల, భారతదేశంలో ఉన్న ఈ పోస్టల్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి యువతకి అన్న విషయాలన్నీ తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. భారత ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి రెండు అత్యున్నతమైనటువంటి సంస్థలు రెండు, ఒకటి రైల్వే అయితే, రెండు తపాలా శాఖ. ఈ రెండు కూడా ప్రజల యొక్క సహాయ సహకారాలతో ప్రజలకి ఎంతో సేవా దృక్పథంతో పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ఇవాళ పోస్టల్ దినోత్సవం, తపాలా దినోత్సవంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇదివరకు పూర్వం తపాలా శాఖ అంటే ఓన్లీ ఉత్తరాలు బట్వాడా చేసేటువంటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో ఈ యొక్క పోస్టల్ని ప్రజలకు ఇంకా చేరువుగా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఈ యొక్క పోస్టల్స్కి అనుసంధానం చేయడం ద్వారా ఇది ఇంకా ఎక్కువ శాతం ప్రజలతో మమేకం అయినటువంటి సంస్థగా ఈరోజు మన్ననలు పొందుతుంది. కాబట్టి రేపు రోజుల్లో ఇంకా ఇది ఉన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలతోటి ముందుగా వెళ్ళాలని. ఇక్కడ ప్రపంచంలోనే తపాలా శాఖకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానిలో భాగంగా మరి ప్రపంచ తపాలా దినోత్సవం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడో శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ పోస్టల్ మరి స్టాంపు నుంచి మరి 3 పైసలు, 6 పైసలు, పావలా నుంచి కూడా ఈ పోస్టల్లో ఈ నిధులతోటి ప్రారంభమైంది. మరి అటువంటి కీలకమైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి వాల్యూతోటి ఇవాళ ఒక ఆధునిక పరిస్థితుల్లో మరి స్పీడ్ పోస్ట్ కూడా వచ్చేసి అలా బాగుంది. అంచేత 9వ తారీఖు నుంచి ఈ పోస్టల్ వారోత్సవాలు పోస్టల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ గారి సహకారంతో, హెడ్ పోస్ట్ మాస్టర్ ఈ రాజుగారి సహకారంతో ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో పోస్టల్ సేవింగ్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ వస్తాం. దానిలో భాగంగా 16వ తారీఖున మరి పోస్ట్ మ్యాన్లకి ఒక 15 మంది సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఇక్కడ సూపరింటెండెంట్ గారి సమక్షంలో ఇక్కడ సత్కారం కూడా జరుగుతుంది. పోస్ట్ మ్యాన్ చాలా కీలకమైన వ్యక్తి. అటువంటి పోస్ట్ మ్యాన్లను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ సహకారం ఇచ్చినటువంటి
పోస్టల్ సూపరింటెండెంట్ హెడ్ పోస్ట్ మాస్టర్ గారికి పోస్టల్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకివీడు పెద్దింట్లమ్మ ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో 106 రోజులకు గాను స్వామివారి హుండీ లెక్కించగా 22,32,317 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. फोटो का वीडियो చాలా ఈ నెల 11వ తేదీన భీమవరం చంద్రిక హోటల్ పక్కన చరక సంజీవని కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్లో ఆరోగ్యంపై ఆయుర్వేద అవగాహన సదస్సు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు డాక్టర్ బి కృష్ణ చైతన్య తెలియజేశారు. మూల రక్త మొలలు, మలబద్ధకం, పిస్టుల, ఫిషర్ వంటి సమస్యలకు ఆపరేషన్ లేకుండా క్షార సూత్ర ద్వారా చికిత్స అందిస్తామని అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ యశ్వంత్ సాయి ఈ ఆరోగ్యంపై ఆయుర్వేద అవగాహన సదస్సు ఉచిత వైద్య శిబిరానికి వస్తున్నారని, శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. సంజీవిని కేరళ ఆయుర్వేద హాస్పిటల్ భీమవరం ప్రజల కోసమని ఉచితంగా యానోరెక్టల్ కేసెస్కి ఉచిత క్యాంప్ అనేది 11వ తారీఖు శనివారం రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డాక్టర్ యశ్వంత్ సాయి గారు విచ్చేస్తున్నారు. ఆయన యానోరెక్టల్ స్పెషలిస్ట్. సో ఆ రోజున మనకి యానోరెక్టల్ ఎగ్జామినేషన్స్ అండ్ దాని గురించి మూలశంక, పైల్స్, ఫిషర్ వంటి సమస్యలకి ఉచితంగా ఎగ్జామినేషన్ చేసి వాటి ఎలా తగ్గించుకోవాలి, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే లైఫ్ స్టైల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది ఆ రోజున జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా భీమవరం పుర ప్రజలందరూ కూడా వినియోగించుకొని చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఎవరికైతే మూలశంక, ఫిషర్ ఇలాంటి సమస్యలు ఉన్నాయో, చెప్పుకోలేనటువంటి సమస్యలు ఇవి. సో అటువంటి వారు ఆ రోజున ఉచితంగా చేసేటువంటి ఎగ్జామినేషన్ కానీ అవగాహన సదస్సుకి అందరూ హాజరయ్యి వినియోగించుకుంటానికి కోరుకుంటున్నాం. సమయం వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. సో దీనిలో వచ్చేసరికి ఎగ్జామినేషన్తో పాటుగా అవగాహన సదస్సుతో పాటుగా షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ అవి కూడా ఉచితంగా చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాళ్ల మండలం బొండాడ గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవతలు శ్రీ పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు సర్పంచ్ మన్నే నాగరాజు తెలిపారు. గురువారం గ్రామ పెద్దలతో కలిసి ఆలయానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించి సర్వే చేపట్టారు. ఆలయం రోడ్డు మధ్యలో ఉందని, పూర్తిగా పల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల శిథిలావస్థకు చేరిందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మన్నే శ్రీనివాసు, మన్నే సోమేశ్వరరావు, కందుల రాము, కళ్లెంపూడి వెంకన్న, బొండాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాళ్ల మండలం బొండాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం మరి నూతనంగా మనం నిర్మించుకోవాలి, పునర్నిర్మాణం అని చెప్పి మేము ఆలోచనలో ఉన్నాం. దానికి మరి చక్కగా ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఇన్నాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఆ ఎంక్రోచ్మెంట్స్కి అందరూ కూడా రైతులు కానివ్వండి, అలాగే హౌస్ ఓనర్స్ కానివ్వండి సహకరించి
మరి మాకు ఇల్లు ఖాళీ చేయడం జరిగింది. ఖాళీ చేసిన తర్వాత మరి రైతుల సమక్షంలో మరి అలా ఇల్లు ఓనర్ల సమక్షంలో ఇది ఎన్ని సెంట్లు అన్నదే మేము సర్వే చేయించి అది గుడికి సెపరేట్గా మరి రాళ్ళు వేయించి గుడిని పునర్నిర్మాణం చేసే ఉద్దేశంతో గుడిని మధ్యకి తీసుకొచ్చి సెంటర్కి రోడ్డు పక్కన కాకుండా సెంటర్ తీసుకొచ్చి గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో నూతనంగా నిర్మించాలని ఒక ఆలోచన ఉంది మాకు. ఆ ఆలోచన కూడా గౌరవనీయులు శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి చెప్పడం జరిగింది. ఆయన స్పందించి చక్కగా మంచి కార్యక్రమం చేపడుతున్నారు, మీరు ఆ కార్యక్రమం చేపట్టండి, నా వంతు కృషినే చేసి మీకు సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఈ గుడి మనం పునర్నిర్మాణం చేసుకోవడం వల్ల రైతులు కూడా చక్కగా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళకు కూడా ఒక చక్కటి సౌకర్యం ఏర్పడి ఈ రోజున ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మా గ్రామం అంతా కలిసి మరి చక్కటి గుడి ఏర్పాటు చేసుకోవడానికి మేమంతా ఈ రోజున ఇక్కడ వచ్చి ఇది సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వేకి అందరూ గ్రామ ప్రజలు అందరూ సహకరించారు. అలాగే ఈ సర్వే చేసిన తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము అతి త్వరలో గుడి ప్రారంభిస్తాం. గ్రామ పెద్దల సహకారంతో అందరం కలిసి ఏకాభిప్రాయంతో ఇక్కడ గుడి కట్టుకుందాం అనే ఉద్దేశంతో మేము ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. అన్నీ కూడా దైవానుగ్రహం కలిసి వస్తే త్వరలోనే ఈ దేవత గుడి మేము కట్టుకుని గ్రామ దేవత మాకు పోలేరమ్మ, మరి పోలేరమ్మ మహాలక్ష్మి అమ్మవారిలో గుడి కట్టుకుని మేము చక్కగా ఆశీస్సులు ఉండాలని, ఆ దేవత ఆశీస్సులు మా గ్రామం ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బొండాడకే అమ్మవారు పోలేరమ్మేమో బొండాడ, మహాలక్ష్మి ఏమో బొండాడపేట ఆడబొడుచులు ఈ 2 గ్రామాలకి. అక్కడి నుంచి ఈ 2 గ్రామాలు కూడా ఊరేగింపైన జాతర మహోత్సవాలు ఏం జరిగినా సరే ఈ 2 గ్రామాల పెద్దలు కూడా సహకరించి 2 గ్రామాల పెద్దలు కూడా ఆ జాతర చేయడానికి నిశ్చయించి ఉంటారు. అలాగే కూడా ఇవాళ గుడి బాగా కిందకి అయిపోయి ఆ గుడిని లేపాలంటే కొంతవరకు చాలా అమౌంట్ అవసరమని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన మా ఊరు వచ్చి మొన్న ఆ దసరా మహోత్సవాలకి ఈ 3 గ్రామాలు కలిపి గుడిని పునర్నిర్మాణం చేసుకుంటాం. పెద్దల సమక్షంలో మేమంతా కూడా కాళ్ళకూరు గ్రామంలో పరిశుద్ధ నిర్మలామాత ఉత్సవాలకు దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ దాట్ల వెంకటరామరాజు గత 4 ఏళ్లుగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డాల నాగరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో పరిశుద్ధ నిర్మలామాత మందిరం 16వ వార్షికోత్సవం సందర్భంగా దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ దాట్ల వెంకటరామరాజు ఆర్థిక సహకారంతో గురువారం అన్నదానం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అన్నసమారాధనకు ఇచ్చేశారు. గ్రామంలో తొలుత మరియమ్మ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాళ్ళకూరు సొసైటీ చైర్మన్ దండు ప్రణవమూర్తిరాజు, దాట్ల సత్యనారాయణరాజు, ఫాదర్ తోట గాబ్రియేలు, లక్కపాముల డేవిడ్, సంఘ పెద్దలు చీరి బాలస్వామి, మాండ్రుజాన్, ఈదమోహన్, పారిపూడి జోసెఫ్, పొద్దువాక యేసబు తదితరులు పాల్గొన్నారు. కాళ్ళకూరు అర్జునపేట మేరీమాత 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఇవాళ దీనికి 4 సంవత్సరాల నుంచి మన దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ మన దాట్ల వెంకటరామరాజు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదానం ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా ఆయనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మేరీమాత యూత్ సభ్యులందరూ కూడా ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మొత్తం అంతా బాగా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా 16 ఏళ్ళ నుంచి కూడా ఈ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ మేరీమాత పునర్నిర్మాణాన్ని కూడా మన దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాట్ల వెంకటరామరాజు పునర్నిర్మాణం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ పేటలో ఏదన్నా మేరీమాత యూత్ ఆ కుర్రవాళ్ళకి ఏది ఆర్థిక సాయం ఏదన్నా అవసరం వచ్చినా దాట్ల రామరాజు ముందుంటానంటూ వాళ్ళకి అందరూ కూడా చేతోడు అదోడుగా ఉండి అందరినీ కూడా యువతనందరినీ కూడా మంచి మార్గంలో నడిపిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసిన మొత్తం ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ రామరాజు గారు మరిన్ని కార్యక్రమాలు చేసి భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ గత సంవత్సరం నుంచి మన ఆలయ నిర్మాణం పునర్నిర్మాణం జరిపిన శ్రీ దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గత 4 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం, అలాగే దాదాపు 1000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రతి ఏటా
శ్రీదేవి ట్రస్ట్ వారు మాకు ఏర్పాటు చేస్తున్నారు. దాని నిమిత్తం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆదికవి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో భీమవరం రెల్లి కాలనీలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా సంయోజక్ గూడూరి సాంబమూర్తి మాట్లాడుతూ పురాణ రచయిత అయిన వాల్మీకి మహర్షిని భగవత్ సమానుడుగా నేటి తరం కొలుస్తుందని అన్నారు. బోయకులంలో పుట్టిన వాల్మీకి మహర్షి రామాయణం మహాకావ్య రచన రాసి మహాకవిగా ఈ లోకంలో కీర్తించబడ్డారని అన్నారు. వాల్మీకి మహర్షి బ్రహ్మ సమానులని, బ్రహ్మ రామాయణం మహాకావ్య రచన రాయడానికి తానే వాల్మీకిని మహర్షిగా అవతరించాడని పూర్వం నుండి ప్రజలు నమ్ముతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గరికిముక్కు సుబ్బయ్య, చందన్ సింగ్, నున్న అంజిబాబు, దుర్గాప్రసాద్, ముదుండి బంగారాజు, గంగరాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రామాయణాన్ని మనకి రచన రూపంలో అంటే పుస్తక రూపంలో రాసి మనకి అందించడం జరిగింది. రాముడు పుట్టిన గట్టి అడవికి వెళ్ళి సింహాసనం ఎక్కేంత వరకు మనకు తెలుసు. తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత రాముడు సీతమ్మని ఏం చేశాడు? అడవులకు పంపాడు. అడవులకు పంపిన సీతాదేవి ఎక్కడుంది? వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. అదే పుట్టిల్లుగా భావించి లవకుశులకు జన్మనిచ్చింది. లవకుశులకు వాల్మీకి మహర్షి సకల అస్త్రశస్త్ర విద్యలను నేర్పి అంత వరకు కూడా ఆ చరిత్రను ఉన్నట్టుగా ఒక కవిత రూపంలో ఒక పుస్తక రూపంలో రాసి మన ప్రజలకందరికీ తెలిసేటట్టు రామ కథను గానం చేసేటట్టు. అంటే అప్పుడు అందరికీ పుస్తకాలు చదువుకోవడం లేవు కాబట్టి ఒక గానం విస్తృతమైన ప్రచారం చేసి అందరికీ రాముడి గురించి మనిషి అనేవాడు బతికితే ఎలా బతకాలంటే రాముడా బతకాలి. మనిషి జీవన విధానం ఏంటంటే మగవాడు రాముడా ఉండాలి, ఆడవాడు సీతలా ఉండాలి, తమ్ముడు అనేవాడు సోదరుడు అనేవాడు లక్ష్మణులా ఉండాలి. ఇలా జరుగుతుండగా శూర్పణఖ కై ఆయన సంస్కృతంలో ఆది కవి, అంటే మొదటి కవి సంస్కృతంలో. అలానే పోయివాడు వాల్మీకి రామాయణాన్ని మన ప్రపంచం మొత్తానికి అందించాడు. గొప్ప చరిత్ర అది. వాల్మీకి ఒక సందర్భంలో ఏమన్నారంటే నేను రాముల వారితో సమకాలికుణ్ణి అని చెప్పాడు. వాస్తవం అది. అంటే అంతటి అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి రచయిత ఆయన అప్పట్లో. వాల్మీకి రామాయణం చాలా గొప్ప చరిత్ర. మనకి ప్రతి ఇంట్లో కూడా రామాయణం ఉందంటే అది వాల్మీకి ఇచ్చినటువంటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి మార్కెట్ యార్డ్ లో 2 షెడ్లను మినీ ఫంక్షన్ హాల్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. దేశవ్యాప్తంగా 5 కోట్ల సంతకాల సేకరణ లక్ష్యం. ఓట్ల తొలగింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి. బీజేపీ ఓట్ చోరీకి పాల్పడి 3వసారి గద్దెనెక్కింది. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం. భీమవరం దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ఇంటింటికి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై భీమవరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.